మామ లైఫ్లో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చాలామందికి అర్థం కాక లైఫ్ని ఇలానే లేజీగా, అసలు ఏ థాట్స్ లేక, ఏ డ్రీమ్స్ లేక ఇలానే ముందుకి ఫ్లోలో వెళ్ళిపోతుంటారు అనమాట. సో మ్యాక్సిమము మన కాంప్లెక్సిటీని మనము అవాయిడ్ చేయాలి అంటే డెఫినెట్గా మనము సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. వన్స్ మనలో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనుకో, డెఫినెట్గా ప్రొడక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనం థింక్ చేసే విధానం కానీ, మనం వెళ్ళే దారి కానీ పర్ఫెక్ట్గా ఉంటే ప్రతిదీ పర్ఫెక్ట్గానే జరుగుతుంది అని నా నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు నువ్వు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే మార్నింగే లేవాలి. మార్నింగే లేచి చాలామంది మొబైల్ చూస్తుంటారు. ఆ 30 మినిట్స్ నువ్వు ఖచ్చితంగా వర్కౌట్ చేస్తే డెఫినెట్గా నీలో ఒక కొత్తదనం అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తుంటారంటే మొబైల్ చూడడము, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇలాంటివి చేస్తుంటారు. సో అలా చేయకుండా ఒక చిన్న టాస్క్, చిన్న పనులు చేస్తే డెఫినెట్గా నీకు అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచి నీ బెడ్షీట్ని నువ్వే మడత పెట్టుకొని బయటికి రా. ఆ చిన్న థాట్ అది కూడా చాలామంది చేయలేకపోతారనమాట. అండ్ కామ్గా ఉండడం నేర్చుకో. ఒక 30 మినిట్స్ కానీ, ఒక 10 మినిట్స్ కానీ మెడిటేషన్ చేయడం లేదా కామ్గా ఉండడం నేర్చుకో. అలా ఉంటే బ్రెయిన్ అనేది షార్ప్గా వర్క్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది, మంచిగా వర్క్ అవుతుంది. నువ్వు ఏ పని చేయాలనుకుంటే ఆ పనిని సక్సెస్ఫుల్గా చేయగలుగుతావు అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాదే చూసుకోండి. ఇప్పుడు నేను వీడియోస్ చేసేటప్పుడు నాకు జస్ట్ ఒక 100 వ్యూస్, 200 వ్యూస్ మాత్రమే వచ్చేదనమాట. సో ఆ టైంలో నేను కంటిన్యూయస్గా వీడియోస్ చేయడం నాకు తెలియదు, అంత కన్సిస్టెన్సీ అనేది నేను మెయింటైన్ చేయలేకపోయేవాడిని. సో నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అంటే దానికి రీజన్ మార్నింగే లేవడము, నా బెడ్షీట్ని నేనే మడత పెట్టుకోవడం, నా పనులు నేనే చేసుకోవడం, అండ్ కామ్గా ఉంటాను. వీలైతే మెడిటేషన్ చేయండి, లేకపోతే కామ్గా ఉండండి. మొబైల్ అయితే పక్కన పెట్టేసి కొత్తగా ఏదైనా ఆలోచించడం స్టార్ట్ చేయండి అనమాట. సో ఇలా ఉంటే డెఫినెట్గా మనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ని మీరు వితిన్ 2 months కానీ 3 monthsలో కానీ డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తారు. అండ్ నీలో ఒక కొత్తదనం అనేది నువ్వే చూసుకుంటావు. సో ట్రై చేయమమ్మా, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది.